ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ హాట్ టాపిక్ నడుస్తుంది. తెలంగాణలో ధరణి బీఆర్ఎస్ కొంప ముంచింది. మీరు లేనిపోని ఇది కొత్త ఎందుకు పెట్టుకున్నారు సార్? ఇప్పుడు అది కాదండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో తప్పు జరిగి అది అది అంటే మీరు డిఫెన్సివ్లో పడ్డాడని అనిపిస్తుంది. మేమేం పడలే. ఇది సున్నితమైన అంశం సమయం కాబట్టి దీన్ని వచ్చి లేనిపోయిన ఫేక్ ఈ రోజుకి IVRS కాల్స్ ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నాయి. ఎవరు చేశారు? ఈ యాక్ట్ కనుక ఇంప్లిమెంటేషన్ లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం మీ భూములు లాక్కునే ప్రమాదం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్కి మీ భూములు వెళ్ళిపోతాయి, జాగ్రత్త అని చెప్పి విపక్షాలు చేస్తున్న ప్రచారం ఇది కొంత ప్రభావం ఉండదు. ఒక విషయం అండి, ఎప్పుడు కూడా ఫేక్ మాట్లాడి ఎప్పుడు కూడా దీంట్లో ఏదో చేసి వాళ్ళని వచ్చి మారుద్దాం అనుకుంటే అది అలాంటి తాటాకు చెప్పులు కుందరు భయం పడినట్టు ఉంటుంది. ఇలాంటి భయం పడితే ఇంక ఫ్యాక్ట్స్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎన్డీఏ మీకు సజెస్ట్ చేసింది, కేంద్రం నుంచి మీకు వచ్చింది, అవన్నీ మీరు చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఓకే, కానీ ఇప్పుడు మీరు ప్రజల్లో భయాన్ని పూర్తి దూరం చేయడానికి, సమస్యలు పరిష్కరించడానికి ఏం చేస్తారు? మీరు అటువంటిది ఏమి రావట్లేదు కదా మీ ప్రతినిధులు వీళ్ళందరూ. సమస్యలు లేదనే ఒక విషయాన్ని రిజిస్ట్రేషన్ చేస్తే ఇది జిరాక్స్ కప్పిస్తారంటే ఇది ఎక్కడ ఎంత అన్యాయం అండి మాట. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వచ్చి జిరాక్స్ కప్పిస్తారండి కొనుక్కునేవాడికి. ఇది వినడానికి నమ్మడానికి ఉందండి. వాడు వచ్చి టీవీలో చూపెట్టి లేదు ఐవీఆర్ కాల్ చూపెడితే అది నమ్మేస్తామంటే ఒరిజినల్ టైటిల్స్ అడగడం వల్ల ఈ సందేహం వచ్చింది. మీరు పరిష్కారం దానికి సమాధానం అదే మేము చెప్పాం కదా, ఒరిజినల్ టైటిల్ ఇస్తారు తప్ప అది కాదు అని చెప్తున్నాం. ఒరిజినల్ టైటిల్ ఇస్తారు, అయితే అందులో లోపభూయిష్టమైన ఏదైతే రిజిస్ట్రేషన్ చేస్తున్న ప్రక్రియలు ఉన్నాయో ఫస్ట్ వచ్చి మా డాక్యుమెంట్ తయారు చేసుకోవడం, దాని తర్వాత వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని తీసుకెళ్ళడం, అక్కడ జరుగుతున్న వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇక్కడ జరుగుతున్నది వాళ్ళకి అయ్యే ఖర్చు విధానం అన్నీ పోయి ఇప్పుడు అంతా కూడా కంప్యూటరైజేషన్ సర్వేతంలో అదంతా ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చి డిజిటల్ ప్రజలకి భరోసా ఇచ్చే క్రమంలో మీరు సక్సెస్ కాలేకపోయారు అంటున్నారు. ఎందుకంటే ఒక ప్రచారం జరుగుతుంది మీకు వ్యతిరేకంగా, కానీ దానికి ప్రాపర్గా అడ్డుకోవాలి కదా మీరు కూడా. అది కూడా దట్టు ఎన్నికల టైం, అది ఎన్నికల టైం కాబట్టే సెన్సిటివ్ అయింది. ఇది కాదు సరే, ఇది ఎప్పటి నుంచి మేము వచ్చి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమగ్ర భూ సర్వేని పెట్టాం. ఎప్పుడో 1956లో పెట్టిన భూ సర్వే, ఆ తర్వాత లేకపోతే ఇవాళ దేశంలో వచ్చి ఇవాళ కేసులు చూసుకుంటే మనం దేశం మొత్తం మీద మన రాష్ట్రమే కాదు సుమారు 68%, 62% ఓన్లీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి. ఏది కింద ఉన్న మేజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు. ఎందుకు ఉండాలి? ఈ యాక్ట్ని దేశమంతా అనుకున్నారు, ఇది ఒక మోడల్ యాక్ట్ తీసుకురావాలి ఇవాళ దాని ప్రకారం సైజ్ చేస్తారు. మీరే ఆంధ్రప్రదేశ్ ముందు తెచ్చింది, మరి ఇప్పుడు మీరు సవరణలు చేసుకోవడానికి సమీక్షించుకోవడానికి మాట్లాడి సవరణలు మేము కోర్టుకి పెట్టాము. అవునన్నా కాదన్నా రైతుల్లో భయాందోళన సృష్టించడంలో టీడీపీ సక్సెస్ అయింది. బొత్స సత్యనారాయణ గారు మంత్రిగా జగన్ తరఫున ఈ ప్రభుత్వం తరఫున ఈ రైతుల భూములకి నేను హామీ అని మీరు చెప్తారా? పూర్తిగా ప్రభుత్వ హామీ, పూర్తిగా వ్యక్తులను కాదు. వ్యక్తులు ఉంటారు పోతారు, అది కాదు, వ్యక్తులు కాదు, ప్రభుత్వం పూర్తిగా ఇప్పుడున్న దానికంటే ఇంకా రాబోయే కాలంలో ఇంకా పగడబందీగా ఆ రైతు తాలూకు మౌనం ఎవరున్నారు వారికి దాని మీద సర్వ హక్కులు ఉంటాయి. సార్ 2 points సార్. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఈజ్ మీరు యాక్ట్ని మీరు ఓన్ చేసుకుంటున్నారా లేకపోతే మీరు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే మేము చేస్తున్నాం? గవర్నమెంట్ అసలు క్లారిటీ లేదు. మీ క్లారిటీ సార్, మీరు మా అసెంబ్లీలో ఫాలో అయ్యారు కదా సార్. మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డ్రాఫ్ట్ని దాన్ని వెట్టింగ్ చేసుకున్నాం, దాంట్లో లోపాలు ఏమైనా ఉన్నాయో అవన్నీ సరిదిద్దుకున్నాం, దాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టాం. అసెంబ్లీలో పెట్టిన తర్వాత కౌన్సిల్లో పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించాం. వాళ్ళు మళ్ళీ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు, రెండోసారి దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టాం. మళ్ళీ దాన్ని వచ్చి కౌన్సిల్ పెట్టాం. దాంట్లో టీడీపీ కూడా మాట్లాడింది, కేసు వచ్చి టీడీపీ తరఫున మాట్లాడాడు, ఇది బ్రహ్మాండం యాక్ట్ అని చెప్పారు. అది కాకుండా సాక్షాత్తు మీ టీవీ 9 ఛానలే ఈటీవీ వచ్చి
ఈటీవీ దాని మీద ఒక స్టోరీ పెట్టింది. స్టోరీలో నుంచి ఇంత యాక్ట్ ఎప్పుడు తీసుకురాలేదు మా దేశంలో, ఇలాంటి యాక్ట్ వస్తుంది, దీనివల్ల వచ్చి ఎంతో రైతులకు మేలు జరుగుతుందని చెప్పి వాళ్ళు ఒకదంపుడు ఇచ్చారు. అవన్నీ అయిన తర్వాత ఇప్పుడు వచ్చి కాదండి, 2019 నుంచి 2023 అక్టోబర్లో నోటిఫికేషన్ వచ్చే వరకు 4 సార్లు ఈ యాక్ట్ ని మార్చింది రాష్ట్ర ప్రభుత్వం. 3 సార్లు. ఇందులో మొత్తం చూస్తే ఫైనల్ గా మీ నోటిఫికేషన్ లో చూస్తే నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. కానీ దాంట్లో మోడల్ యాక్ట్ లో మీరు చెప్తున్నాం మేము అది ఫాలో అయ్యామని, ఆ ప్రొవిజన్స్ కి దీనికి చాలా తేడా. ఏ ప్రొవిజన్? మీరు మోడల్ యాక్ట్ వాళ్ళు ఇచ్చిన యాక్ట్ ఫాలో అయ్యామని చెప్పారు మీరు. వాళ్ళు ఇచ్చింది అది దాన్ని తీసుకొని ప్రియాంబుల్ తీసుకొని దాన్ని బట్టి చేంజ్ చేస్తాం తప్ప అది అలాగే యాక్సెస్గా మేము చేయలే. సార్ ఒక మాట, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఒక ప్రాబ్లం ఏంటంటే యాక్ట్ మంచిదే కావచ్చు కానీ ఇప్పుడు దానికి లింక్ చేసేది వైఎస్ఆర్సీ పాలన అరాచకంగా పాలిస్తున్నారు. సో ఆ ల్యాండ్ టైటిల్ని అడ్డం పెట్టుకుని రేపు ఎవరో డిస్ప్యూట్ క్రియేట్ చేసి వాళ్ళు తీసేసుకుంటే ఆ డిస్ప్యూట్ క్రియేట్ చేసే వైఎస్ఆర్సీపీ లీడర్సే ఉంటారు. ఆ భయం చాలా మంది ప్రజల్లో ఉంది. కాదు ఏంటి డిస్ప్యూట్? ఇప్పుడు డిస్ప్యూట్ లేవా? ఇప్పుడు డిస్ప్యూట్ లేవా? ఇప్పుడు దేశంలో డిస్ప్యూట్లే కదా, ఇప్పుడు మన రాష్ట్రంలో డిస్ప్యూట్లే కదా. ఒకసారి ల్యాండ్ మనకు ఉంటే తాతల తండ్రులు నా మొత్తాత వచ్చి నేను వారసునని చెప్పి కోర్టులో వచ్చి మేజిస్ట్రేట్ కోర్టులో వేసి ఆ ల్యాండ్లో మన డిస్ప్యూట్ లేదండి. ఒక తరం, 2 తరం, 3 తరాలు అడుగుతున్నారు ఇప్పుడు. కాదు సార్, ఈ చట్టంలో బేసిక్ ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే టిఆర్ఓ అంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అసలు ల్యాండ్ ఫస్ట్ నోటిఫై చేయాల్సిన వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. దాన్ని మీరు ఒక నామినేటెడ్ పోస్ట్ లాగా తయారు చేశారు యాక్ట్ లో. ఎనీ పర్సన్ కెన్ బి అపాయింటెడ్ టు దట్ పోస్ట్ అని చెప్పి ఉందండి, దాంట్లో ఉందండి అది. ఎనీ పర్సన్ అని ఉంది. యూ హ్యావ్ సార్ట్ ఆఫ్ మేడ్ ఇట్ ఎ నామినేటెడ్ పోస్ట్. ఏదైతే ఇది డిస్ప్యూట్ వచ్చి మనం కాంట్రవర్షన్ అప్లైయింగ్ అథారిటీ ఏదైతుందో అక్కడ వచ్చి బిలో ర్యాంక్, నాట్ బిలో ర్యాంక్ ఆఫ్ జాయింట్ కలెక్టర్ అంటే డిస్ట్రిక్ట్ జడ్జి, సిట్టింగ్ డిస్ట్రిక్ట్ జడ్జి ఆర్ సిట్టింగ్ దీని దగ్గర రూల్స్ రాకుండా మీరు ఎలా చెప్తారు సార్? నోటిఫికేషన్ రూల్స్ లో ఉంటాయి సార్ అవన్నీ. నేను మంత్రిని సార్, చదవండి ఏంటండి ఇది? ఎంత మీరు కూడా అలా మాట్లాడే తప్పది. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ ఒక్క నిమిషం లేదండి, తీసేశారు. అక్టోబర్ లో ఇచ్చిన నోటిఫికేషన్ డిస్ట్రిక్ట్ జడ్జి ప్రస్తావనే లేదు ఆ చట్టంలో. డిస్ట్రిక్ట్ జడ్జి హోదా అదే లేదు. హోదా దీంట్లో వస్తుంది సార్. బిలో ర్యాంక్ ఆఫ్ ఉండకూడదు. జాయింట్ కలెక్టర్ ఇచ్చామా? 3 స్టెప్స్ ఉన్నాయి సార్, దాన్ని 2 చేశారు. జాయింట్ కలెక్టర్ ఇచ్చామా? జాయింట్ కలెక్టర్ ఉంది, అదే జడ్జి ఈక్వల్ టు డిస్ట్రిక్ట్ జడ్జి. సార్ ఒక నిమిషం, ఇప్పుడు కేంద్రం రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు మీరు ఇద్దరు కలిసి దాన్ని తెచ్చారు. అప్పుడు మీరు కేంద్రాన్ని అనదలుచుకోలేదు కాబట్టి అనలేదు. ఇప్పుడు మీరు రాజకీయ సంబంధాలు కూడా కొంత విమర్శ చేస్తున్నారు. మీ చట్టాన్ని మీరు చేసిన వెంటనే రాష్ట్రపతి ఆమోదించి పంపించారంటేనే కేంద్రం దానికి ఆమోదం వేసినట్టే లెక్క. 3 సార్లు. కాబట్టి నా పాయింట్ ఏమంటే ప్రజల్లో సందేహాలు వస్తున్నాయి. ఎంతసేపటికి వైసీపీ టీడీపీ కాకుండా కార్పొరేట్ యాంగిల్ లాంటివి కూడా వస్తున్నాయి. దీన్ని అవసరమైన సవరణలు చేసుకోవడానికి, సందేహాలు తొలగించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ ఎన్నికల్లో ఇది మీకు రాజకీయ సమస్యగా కూడా ప్రభుత్వం ఇది కన్సెస్తో చేయాలనేదే ప్రభుత్వం తాలూకు ఆలోచన తప్ప సోమోటుగా ఎవరి మీద వద్దాలనేది మాత్రం మా ప్రభుత్వానికి లేదు. లేదు. అందుకే మళ్ళీ పబ్లిక్ హీరింగ్ జరిగి గ్రామాల్లో సర్వే అయిన తర్వాత, మళ్ళీ ఆ సర్వే పబ్లిక్ హీరింగ్ అయిన తర్వాత, దాని తర్వాత ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే అబ్జెక్షన్ పెట్టుకొని దాన్ని ఇంకా ఉంటే డౌట్ఫుల్ రిజిస్టర్ పెట్టారు. దాంట్లో అవన్నీ కేసులు వెళ్తాయి. ఏదైతే క్లియర్గా ఉన్నాయో, ఏవైతే అప్రూవింగ్ అవుతాయో అవి మాత్రమే యాక్ట్లోకి వస్తాయి. ఆ డౌట్ఫుల్ ఉన్నవన్నీ కూడా, అబ్జెక్షన్ ఉన్నవన్నీ కూడా అది క్లియర్ అయిన వరకు కూడా అవి రావు.